దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ రోజు హర్ ఘర్ తెలంగాణ సంబంధించిన కార్యక్రమాన్ని సిద్దిపేటలో నిర్వహించడం. అందులో భాగంగా సిద్దిపేట హై స్కూల్ నుంచి స్థానిక ఓల్డ్ బస్ స్టాండ్ కూడా కార్యక్రమాన్ని ర్యాలీగా రావడం జరిగింది. అందులో భాగంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క కార్యక్రమం ఎలా చూస్తారు మీరు? సో ఈ దేశానికి స్వతంత్రం సిద్ధించిన 7.5 దశాబ్దాల తర్వాత దేశ ప్రజల్లో జాతీయ జెండా ఎగరేసేటువంటి రోజును సెలవు రోజుగా భావిస్తున్నటువంటి పరిస్థితులలోంచి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి అనేక మంది త్యాగదనులు స్వతంత్ర సమరయోధులు తెచ్చినటువంటి స్వాతంత్రం యొక్క గుర్తింపుని, గౌరవాన్ని, జాతీయ జెండాను గౌరవించాల్సినటువంటి పనులని భావితరాలకు నేర్పించాలనేటువంటి ఒక లక్ష్యంతో భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి. ఎందుకంటే ఈ దేశం నాది, ఈ దేశ స్వతంత్రాన్ని నా కోసం నా పూర్వీకులు తెచ్చిపెట్టిరనేటువంటి ఒక భావనని పిల్లల్లో తీసుకురావడానికి, మారుతున్నటువంటి కాలంలో పెరుగుతున్న కంప్యూటర్ యుగంలో దేశ స్వాతంత్రం ఎట్లొచ్చింది, ఎన్ని పోరాటాలు చేసిరు, అమరులైంది ఎవరు, ఏ కుటుంబాలకు పేరు వచ్చింది, ఎవరు త్యాగం చేసిరు అనేటువంటి విషయాల్ని నెక్స్ట్ జనరేషన్కి అందించాలనే ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ప్రజలందరినీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ అందరినీ భాగస్వాములు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నారు. సహకరిస్తున్నందుకు భావి భారత పౌరులైనటువంటి విద్యార్థిని మిత్రులకు, ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, ఎవరైతే 15 ఆగస్టు రోజు జాతీయ జెండా ఎగరేయడానికి నిరాకరిస్తున్నారో వాళ్ళని దేశద్రోహులుగా కూడా ప్రకటించాలని భవిష్యత్తులో భారత ప్రభుత్వాన్ని ముందు ఒక అప్పీల్ నుంచబోతా ఉన్నాం. జాతీయ జెండాను ఎగరేయలేడు ఈ దేశంలో ఎమ్మెల్యేకి, ఎంపీలకు పోటీ చేసేందుకు కూడా అర్హుడు కాదనేటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన కూడా నా మదిలో ఉంది. దీన్ని భారత ప్రభుత్వం ముందు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ముందు ఉంచుతాం. ఖచ్చితంగా ఈ దేశ హితం కోసం భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తాం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్పేటువంటి పార్టీగా ఈ దేశ హితం కోసం ఏం జరగాలనో అవి జరగాలని కోరుతాం. భారత పార్లమెంట్ లో భారత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా పాలిస్తానా జిందాబాద్ అన్నటువంటి దుర్మార్గుల పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని ఒక పార్లమెంట్ సభ్యునిగా డిమాండ్ చేస్తాం. అంటే గత 10 రోజుల నుంచి బంగ్లాదేశ్ లో ఒక హిందువుల కుటుంబాలపై దాడులు జరుగుతున్నాయి. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? భారతదేశమైనా లేదా భారతదేశం పొరుగులో ఉన్నటువంటి దేశాలలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని గమనించే భారతదేశం, భారత ప్రభుత్వం సిఏఏ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాల లోపల మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద దాడులు జరిగినప్పుడు ఈ దేశంలోకి వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇచ్చి కాపాడుకోవాలి మైనార్టీ కుటుంబాలు అనేటువంటి ఒక బృహత్ లక్ష్యంతో తెచ్చినటువంటి సిఏఏను ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది మైనార్టీ పెద్దలు తమ స్వార్థం కోసం అడ్డగిస్తారు. మరి ఇలా వాళ్ళు ఎందుకు నోరు మూసుకున్నారో చెప్పాలి. ఈ దేశంలో మైనార్టీల మీద చిన్న సంఘటన జరగకముందే గగ్గోలు పెట్టి గంటల కొద్ది డిబేట్లు పెట్టేటువంటి మీడియా యాజమాన్యాలు, పత్రికా సంపాదకులారా, బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల మీరు నోరు ఎందుకు మెదుపుతలేరు, మీరు ఎందుకు మౌనం పాటిస్తున్నారు అనేది ఒకసారి దయచేసి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ దేశంలో ఉండాలంటే ఖచ్చితంగా ఈ దేశభక్తిని ప్రదర్శించాలి, కలిగి ఉండాలనేది ఒక భారతీయుడిగా నేను కోరుకుంటున్నా. మీరు ఆచరించాలని ఆశిస్తా ఉన్నా. బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి సంఘటనని ఖండించలేని వాళ్ళు రేపు భవిష్యత్తులో భారతదేశంలో ఏమైనా జరిగితే మాట్లాడేటువంటి నైతిక హక్కును మీరు కోల్పోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంటే బీఆర్ఎస్ పార్టీ, ప్రాంతీయ పార్టీ బీజేపీలో ఒక కలుస్తుంది అన్నట్టు వాదనను మీరు ఎట్లా ఏకీభవిస్తారు సార్ ఆ విషయంలో? సో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడే ప్రజలు బీఆర్ఎస్ కి సిఆర్ఎస్ ఇచ్చారు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఇక జనంలో లేనటువంటి పార్టీని మేము కలుపుకుంటేంది, బంగాళాఖాతంలో కలిస్తేంది. సో కాబట్టి వాళ్ళు మా లోపల కలుస్తారని కొంతమంది మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, కథనాలని ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యునిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. దీనికి మా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా సుముఖంగా లేదు, మాతోటి ఎవరు చర్చలు జరపలేదు, అట్లాంటి ఆలోచన మా పార్టీకి లేదు. కాబట్టి దయచేసి కూలిపోతున్నటువంటి పేక మెడ లాంటి సౌదాన్ని కూలిపోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తనను తాను కాపాడుకోవడానికి, తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఎట్లాగో లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. కాబట్టి కాంగ్రెస్ ని అడ్డుకోవడానికి మేము బీజేపీలో కలుస్తున్నాం, మీరు ఇన్నే ఉండురని ఆడుతున్న ఒక నయా నాటకంగా చూడాలి తప్ప భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూతుని గెలవడమే మా లక్ష్యంగా పనిచేస్తాం. బీఆర్ఎస్ తో మాకు ఎట్లాంటి సంప్రదింపులు, పొత్తులు, విలీనాలు అనేటువంటి అంశం గురించి నాకున్నంత వరకు ఎలాంటి సమాచారం పార్టీలో లేదు, పార్టీ దానికి సిద్ధంగా లేదు. అంటే బీజేపీ రాష్ట్ర ప్రధాన నాయకులు ఇప్పటికే ఒక కేటీఆర్, రేవంత్ ఇద్దరు ఒకటే అని చెప్పి ప్రధానంగా ఒక అంతర్గతంగా చర్చ నడుస్తుంది. ఆ చర్చ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు ఒకటి అనేది నేను ఇవాళ చెప్తలేను, ఎవరైనా కొత్త ఇవాళ చెప్పిరేమో నాకు తెలియదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో విడదీయరాని బంధం 2004లో ఫెవికాల్ తోటి మొదలైంది. నాణ్యానికి ఒక దిక్కు బొమ్మ అయితే ఒక దిక్కు బొరుసున్నట్టు టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్యలో ఆ విడదీయరాని బంధం ఉంటుంది. ఆ బంధాన్ని విడగొట్టాలనే ఆలోచన మాకు లేదు.
వాళ్ళిద్దరు అట్లే కలవాలి, సాగాలి, సావాలని కూడా కోరుకుంటున్నాం. లెట్ ద ఫ్యూచర్ ఆఫ్ దోస్ టూ పార్టీస్ విల్ బి డిసైడెడ్ బై ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.